బాబాయ్ గారు ఏంటి ఈయన చంద్రబాబు గారు వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది కదా, ఈయన పాలన ఎలా అనిపిస్తుంది? ఈయన పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను చెప్పేదాను ఆయనది బాగానే ఉంది. రోడ్లు వేస్తాడు, అన్ని వేస్తాడు. కానీ అది ఇది భూమి అనేది తీసుకోవటం చాలా తప్పుగా ఉంది. ఏది రాజధాని? మరి రాజధాని గురించే మా ఆలోచించేది. ఒక రైతుకి 5,000 వస్తాయి, 15 రేట్లు పెడుతున్న పొలాలు ఆపాము. ఇవాళ ఏంటని మాకు కొనేవాళ్ళు లేరు. ₹1 చేస్తే ఎట్లా మా బతుకేంటి? కొద్దిగా ఆలోచించు. అంటే రాజధానికి గతంలో 34,000 ఎకరాలు తీసుకున్నారు, మరి దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు? మళ్ళీ 44,000 ఎకరాలు ఏమో అడుగుతున్నారు. 44,000 మొత్తం అడుగుతున్నాడు. అటు తక్క ఈ భూములన్నీ అడిగితే మేము గడ్డి తినాలా ఇమ్మంటున్నాడు. ఎట్టా ఏ లెక్కలో నువ్వు చేయలేను. అది ఒక 5-4 పెట్టి తీసుకో, తప్పులేదు. ఎటైనా పోయి కొనుక్కుంటాం. ఏమన్నా చేసావా? నిన్ను మేము గెలిపించింది మేము. మరి ఎన్ని కాంగ్రెస్ వాళ్ళని కూడా ఓట్లన్నీ వేయించి గెలిపించావు. నువ్వు చేసిన మాజ్ఞానం ఏంది?